10th క్లాస్ స్టూడెంట్స్కి లాస్ట్ వీక్ 8th చాప్టర్ బిగిన్ చేశాను, ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇది సెకండ్ క్లాసు. ఈ క్లాస్లో కూడా కొంత ఇంట్రడక్షన్ చూస్తాం. సరే, క్లాస్లోకి వెళ్ళే ముందు ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటామో డీటెయిల్గా చూసుకుని క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 8th చాప్టర్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ చెప్తాను. నెక్స్ట్ ఒక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడే నేర్పాలి, కానీ ఆ కాన్సెప్ట్స్ దీని నెక్స్ట్ చాప్టర్ 9th చాప్టర్లో ఉన్నాయి. ఆ చాప్టర్ ఏంటంటే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్లు ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషను, యాంగిల్ ఆఫ్ డిప్రెషను. అవి కూడా ఇక్కడే నేర్చుకోవాలి. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, కొంచెం రఫ్గా ఇక్కడ నేర్పుతాను. 9th చాప్టర్లో ఇంకా డీప్గా నేర్చుకుందాం. ఇది నేర్పిన తర్వాత 8th చాప్టర్లో ఎగ్జాంపుల్ 3, 4, 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడితో ఈరోజు క్లాస్ అయిపోతుంది. సో 8th చాప్టర్లో ఫస్ట్ పేజ్ చూద్దాం. ఫస్ట్ పేజ్ మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ సిచ్యువేషను, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. ఇది సెకండ్ సిచ్యువేషను, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని రివీల్ చేసుకుని ఈ సిచ్యువేషను, దీనికి సంబంధించిన క్వశ్చన్, అలాగే థర్డ్ సిచ్యువేషన్ ఇంకోటి ఉంటుంది. ఈ 3 సిచ్యువేషన్ని రివీల్ చేసుకుని అసలు ట్రిగ్నామెట్రీకి దీనికి సంబంధం ఏంటో ఒక లైన్లో చెప్పేస్తే మనకి ఇంట్రడక్షన్ అయిపోద్ది టెక్స్ట్ బుక్ ప్రకారం. సో ఫస్ట్ సిచ్యువేషను నేను డయాగ్రామ్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇదంతా చదువుకోండి, టైం వేస్ట్. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు. కొంతమంది స్టూడెంట్స్ కుతుబ్ మినార్ని చూడాలని వెళ్ళారు. అందులో ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచుని ఈ మినార్ యొక్క టాప్ ఆఫ్ ద మినార్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అతని కంటి నుంచి మినార్ యొక్క శిఖరానికి ఒక ఇమాజినరీ లైన్ కనుక ఊహించుకుంటే అలా వస్తుంది. ఇమాజినరీ లైన్స్ ఎప్పుడు కూడా డాట్స్తో చూపిస్తాం, అందుకే ఇక్కడ డాట్స్ చూపించాడు. అలాగే మినార్ ఎప్పుడు నెట్ట నిలువుగానే ఉంటుంది. ఏ కట్టడమైనా సరే నెట్ట నిలువుగానే ఉంటుంది, ఏటవాలుగా కట్టరు కదా. సో ఇక్కడ అది 90 degrees యాంగిల్ చేస్తుంది. ఈ కింద ఉన్న లైన్ ఏమో బాటమ్ ఆఫ్ ది టవర్ నుంచి ఫుట్ ఆఫ్ ది అబ్జర్వర్ వరకు ఉంది. మరి ఈ పైన ఉన్న లైన్ ఏంటంటే ఇతను కంటి దగ్గర నుంచి చూస్తున్నాడు కాబట్టి యాంగిల్ మనం కంటి దగ్గర చూసుకోవాలి. కాబట్టి కింద ఉన్న లైన్కి ప్యారలల్గా కన్ను దగ్గర తీశారు ఇది. సో ఈ యొక్క ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కెన్ ది స్టూడెంట్ ఫైండ్ అవుట్ ద హైట్ ఆఫ్ ది మినార్ వితౌట్ యాక్చువల్లీ మెజరింగ్ ఇట్? అంటే ఈ మినార్ యొక్క హైట్ యాక్చువల్గా టేప్ తీసుకుని కొలవకుండా ఇక్కడ కింద నుంచి మాత్రమే తను కనుక్కోగలడా? ఇది క్వశ్చన్. కనుక్కోగలడా లేదా అన్నదే మనం చెప్పవలసినటువంటి ఆన్సర్. ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ పక్కనే రివర్ ఉంది, రివర్కి అటు పక్కన హౌస్ ఉంది. ఇది సిచ్యువేషన్. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ పక్కన రివర్ ఉంది, రివర్కి అటు సైడు టెంపుల్ ఉంది. టెంపుల్ కింద ఇక్కడ టెంపుల్ దగ్గర ఇది ఈ మార్కులో మనకి ఫ్లవర్ ఉంది, అంటే ఒక ఫ్లవర్ పాట్ ఉంది. సరే, ఈ టెంపుల్ మీద ఈ బిల్డింగ్ మీద కూడా ఒక పాపను చూడండి. ఈ పాప ఈ దేవాలయం దగ్గర ఉన్నటువంటి పూల కుండీలో ఉన్న పువ్వుని చూస్తుంది. సో ఇది ఇమాజినరీ లైన్ ఒకటి డ్రా చేసాం. బిల్డింగ్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఎర్త్ గ్రౌండ్కి ఇక్కడ ఫామ్ అయ్యేది 90 degrees. సో ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? కెన్ యూ ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్? ఇప్పుడు కూడా యాక్చువల్గా దీన్ని మెజర్ చేయకుండా, ఈ రివర్ యొక్క విడ్త్ని మెజర్ చేయకుండా మీరు కనుక్కోగలరా? సో ఇక్కడ 2 సిచ్యువేషన్స్ అయినాయి. ఈ 2 సిచ్యువేషన్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న అబ్జర్వరు టాప్ ఆఫ్ ద మినార్ని చూస్తున్నాడు, అంటే పైకి చూస్తున్నాడు. ఇక్కడున్న అబ్జర్వరు పూలకుండిని చూస్తుంది, కిందకు చూస్తుంది. అందుకని ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చెప్పేటప్పుడు మీ టీచర్స్ ఏమని చెప్తారంటే పైకి చూస్తే ఎలివేషను, కిందకు చూస్తే డిప్రెషను అంటారు. అది కాదు కరెక్ట్ డెఫినేషను. ఈ 3 సిచ్యువేషన్స్ అయిన తర్వాత నేను డెఫినేషన్ చెప్పేటప్పుడు నేర్చుకోండి. ఇది ఇలా చెప్తే మామూలుగా మనం అర్థం చేసుకోవడానికే కానీ ఇది కరెక్ట్ డెఫినేషన్ కాదు. సో థర్డ్కి వెళ్దాం. ఇక్కడ ఒక పాప ఉంది. ఈ పాప ఏ అనే పొజిషన్ దగ్గర ఒక హాట్ బెలూన్ ఎగరడం చూసింది. వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చే గ్యాప్లో ఏ అనే ప్లేస్లో ఉన్న బెలూను బి ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు
ఈ బ్లీ ప్లేస్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకేమవుతుంది, ఇది ఇమాజినరీ లైన్ అవుతుంది, ఇదేమో హైట్ అవుతుంది, ఇదేమో గ్రౌండ్, అంతే కదా. ఇప్పుడు కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అయితే కెన్ యూ ఫైండ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ బి ఫ్రమ్ ద గ్రౌండ్. బి దగ్గర నుంచి గ్రౌండ్కి ఉన్నటువంటి హైట్ నువ్వు కనుక్కోగలవా, ఈ మూడింటిని మీరు కనుక్కోగలరా అనే సిచ్యువేషన్. మరి మనం కనుక్కోగలమా లేమంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ట్రయాంగిల్స్ అన్నీ కూడా సైడ్స్తో మాత్రమే క్యాలిక్యులేషన్ చేయడం నేర్చుకున్నాం, లేదా యాంగిల్స్తో మాత్రమే క్యాలిక్యులేషన్ చేయడం నేర్చుకున్నాం. యాంగిల్స్ను సైడ్స్ కలిపి నేర్చుకోవాలా. మరి ఈ ట్రిగనామెట్రీ ఏంటి అంటే సైడ్కి యాంగిల్కి మధ్య ఉన్న రిలేషన్, ఇక్కడ ఉన్న సైడ్కి యాంగిల్కి మధ్య ఉన్న రిలేషన్ నేర్పడమే ట్రిగనామెట్రీ. ఒకసారి ఇక్కడ అండర్లైన్ చేస్తాను చూడండి. ట్రిగనామెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అందుకే ఫస్ట్ క్లాస్లో మీకు సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ నేర్పాను. ఆ నేర్పినప్పుడు ఆ రేషియోస్ మనం ఏ యాంగిల్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఆ యాంగిల్కి అన్నీ సిమిలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి ఈక్వల్గా ఉంటాయి అని నేర్చుకున్నాం. సో ట్రిగనామెట్రీ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సైడ్స్కి యాంగిల్స్కి మధ్య. అంటే ఇప్పుడు మనం దీని హైట్ని కనుక్కోగలమా అంటే ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పాప చూస్తుంది కదా, పాప చూస్తున్నప్పుడు ఇది ఎర్త్కి ప్యారలల్గా వెళ్ళిన లైను. ఈ పాప ఏం చూస్తుంది, బెలూన్ని చూస్తుంది. సో బెలూన్కి ఒక లైన్ గీయండి. బెలూన్కి చూస్తున్నప్పుడు ఇక్కడ యాంగిల్ అవుతుంది, ఓకేనా. ఈ యాంగిల్ మనం సైన్ కానీ, కాస్ కానీ, ట్యాన్ కానీ తీసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, హైట్ కావాలి. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు హైట్ కావాలంటే ఇది కావాలి కదా, ఇది కనుక్కోవాల్సింది. అంటే ఈ లెంత్ తీసుకుని, ఇది మనం గ్రౌండ్ మీదే ఉన్నాం కాబట్టి మనం ఉన్న ప్లేస్ నుంచి కరెక్ట్గా బెలూన్ కింద వరకు మెజర్ చేయొచ్చు కదా. సో ఈ పాయింట్ మనకు తెలుసు. రఫ్ డయాగ్రామ్ గీసుకుంటే మనం ఎంత యాంగిల్తో చూస్తున్నామో తెలుస్తుంది. అంటే ఒక యాంగిల్ ఒక సైడు తెలిస్తే ఇది కనుక్కోవచ్చు. అదే మనకు ట్రిగనామెట్రీ నేర్పుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డిఫరెషన్ గురించి నేర్చుకుందాం. ఇదే మళ్ళీ మీకు కొంచెం క్లియర్గా రాసి చూపించాను. బెలూన్ నుంచి ఇలా గీస్తే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని మనం మెజర్ చేయొచ్చు, ఓకే. అలాగే మనం లైన్ ఆఫ్ సైట్, మనం బెలూన్కి చూస్తున్నటువంటి దాన్ని కూడా ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకుని ఈ యాంగిల్ని కూడా ప్రొట్రాక్టర్తో మెజర్ చేయొచ్చు. ఈ యాంగిల్ మెజర్ చేయొచ్చు, ఈ సైడ్ని మెజర్ చేయొచ్చు. అప్పుడు ట్యాన్ వేసామనుకోండి, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో ఈ వాల్యూ కనుక్కోవచ్చు. అది ట్రిగనామెట్రీ చెప్తుంది అనడానికి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్. సరే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గురించి చూద్దాం. తెలుగులో దీన్ని ఊర్ధ్వకోణం అంటారు. సో ఒకసారి సిచ్యువేషన్ తీసుకుందాం. మినార్ కదా, ఇంతకుముందు చూసాం. మినార్ని ట్రయాంగిల్గా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ట్రయాంగిల్ గీసుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి యాంగిల్ ఇది అవుతుంది. రెండోది, మనం ఏదైతే చూస్తున్నామో లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు. మనం చూస్తున్నాం కదా, ఇలా చూస్తున్నాం కదా, ఈ లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు. మరి ఎర్త్కి ప్యారలల్గా అంటే గ్రౌండ్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఈ లైన్ని హారిజాంటల్ లైన్ అంటారు. సో లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి ఉన్నటువంటి యాంగిలే ఎప్పుడైనా అది ఎలివేషన్ అన్నా అవ్వచ్చు, డిప్రెషన్ అన్నా అవ్వచ్చు. ఈ రెండు లైన్లకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ మాత్రమే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ అవుతుంది. సో ఇది మరి ఎలివేషనా డిప్రెషన్ అని తెలుసుకోవాలంటే హారిజాంటల్ లైన్ ఉంది కదా, హారిజాంటల్ లైన్కి మనం మెజర్ చేసేటువంటి యాంగిల్ పైన ఉంటే, ఈ లైన్కి పైన ఉంటే, ఏ లైన్కి, హారిజాంటల్ లైన్కి పైన ఉంటే దానిని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు, ఓకే. ఒకవేళ ఈ హారిజాంటల్ లైన్కి యాంగిల్ అనేది కింద ఉంటే దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి నేను డెఫినేషన్ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసి రాసుకుని చదువుకోండి. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కూడా ఒక సిచ్యువేషన్స్తో చూద్దాం.
సెకండ్ సిచ్యువేషన్తో చూద్దాం దాన్ని. దీన్ని తెలుగులో నిమ్న కోణం అంటారు. సెకండ్ సిచ్యువేషన్ డయాగ్రామ్ ఇది. ఇక్కడ ఉంది కదా పాప, దీన్ని కూడా ఒకసారి ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఇక్కడ సహజంగా చేసే తప్పు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ లైన్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి చూస్తుంది కాబట్టి ఇక్కడున్న హారిజాంటల్ లైన్ మనం ప్యారలల్గా ఈ పాప కన్ను దగ్గర నుంచి గీయాలి, అంటే ఇలా గీయాలి. ఓకేనా? మరి లైన్ ఆఫ్ సైట్ ఏమవుతుంది? ఈ పాప ఇలా చూస్తుంది కాబట్టి ఇది లైన్ ఆఫ్ సైటు, ఇది వచ్చేసరికి హారిజాంటల్ లైన్ అవుతుంది. ఈ హారిజాంటల్ లైన్ ఇక్కడ గీద్దాం. సో ఇది హారిజాంటల్ లైన్. ఇంతకుముందు డెఫినేషన్ చెప్పినప్పుడు నేనేం చెప్పాను? హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఉన్న యాంగిల్ మాత్రమే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ ఎలివేషన్ కానీ అవుతుంది. కానీ మీరేం చేస్తారంటే ఇక్కడి నుంచి ఈ పాప చూస్తుంది కదా అని ఇక్కడ పెడతారు యాంగిల్. ఇది తప్పు. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కాదు. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా ఎలివేషన్ అయినా లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి మధ్యలో మాత్రం ఉండాలంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ కాదు. సో ఇది రాంగ్. ఇక్కడ తీసుకుంటే అది రైట్. ఓకే, మీకు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ కూడా ఇది రాంగ్. నేను అనేది ఇక్కడ తీసుకోవడం రాంగ్, ఇక్కడ తీసుకుంటే రాంగ్, ఇక్కడ తీసుకుంటే రైట్. ఇది కొంచెం కరెక్ట్ చేసుకోండి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి యాంగిల్ ఉంటూ హారిజాంటల్ లైన్కి కింద ఉంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషను, హారిజాంటల్ లైన్కి యాంగిల్ మనం మెజర్ చేసే యాంగిల్ హారిజాంటల్ లైన్కి పైన అంటే అబౌవ్ పైన ఉంటే దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. నెక్స్ట్ డెఫినేషన్ రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ 3లోకి వెళ్ళిపోదాం మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే. ఓకే అమ్మా, ఎగ్జాంపుల్ 3కి వెళ్దాం. వైట్ పేజీ తీసుకుని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్జిన్స్ డ్రా చేయండి. ఖచ్చితంగా మార్జిన్ ఇలాగే ఉండాలని నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఒకసారి ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ ఏసీబీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ సి దగ్గర ఉంది. ఇన్ విచ్ ఏబీ ఈక్వల్ టు 29 యూనిట్స్, బీసీ 21 యూనిట్స్. సిఏ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మనం మెజర్ చేయాలని అనుకుంటాం. ఏది అంతకుముందు నేర్చుకున్న ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్న ప్రాబ్లమ్స్ని బట్టి. అయితే ఇక్కడ సి ఫిగర్ 8.10 అన్నాడు కాబట్టి ఇక్కడ ఫిగర్ తీసుకోండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఫిగర్ ఇది. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ కాసు సైను. కాసు సైను ఇదంతా ఏంటని మనకు అనవసరం. కాసు సైను తెలిస్తేనే మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా కాసు సైను తెలిస్తేనే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి కాసు సైను తెలియాలి అంటే ఖచ్చితంగా 3 సైడ్స్ తెలియాలి. 3 సైడ్స్ తెలియాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. ఇచ్చింది ఏబి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, అలాగే సిఏ కనుక్కోవాలి కాబట్టి క్వశ్చన్ మార్క్. సిఏ అయినా ఏసీ అయినా ఒకటే. నెక్స్ట్ ఎప్పుడైనా సరే 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ని కనుక్కోవాలంటే ఓన్లీ సైడ్స్ అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే. 2 సైడ్స్ తెలిసి థర్డ్ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం వచ్చి అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనం యూజ్ చేసేది పైథాగరస్ థియరీ. సో పైథాగరస్ థియరీని ఒకసారి రాసేసుకుని, పైథాగరస్ థియరీ ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేరు అదర్ 2 సైడ్ స్క్వేర్ని సమ్ చేస్తే వస్తుంది అంటుంది. అంటే ఇది స్క్వేరు, హైపోటెన్యూస్ అంటే లాంగెస్ట్ లెంత్ అనమాట. హైపోటెన్యూస్ స్క్వేరు ఈ స్క్వేర్ అంటే 21 స్క్వేరు ప్లస్ ఈ స్క్వేరు మనకు తెలియదు కాబట్టి ఏసీ స్క్వేరు. ఏసీ స్క్వేరు ప్లస్ బీసీ స్క్వేరు ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏబీ స్క్వేర్ వస్తుందని చెప్తుంది. అది రాసుకుందాం. అయితే నేను ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాయకుండా ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అని రాశాను. ఎందుకు రాశానంటే నేను ఫైండ్ అవుట్ చేయవలసింది లెఫ్ట్ సైడ్ ఉంటే నాకు ఈజీ అవుతుంది. నేను ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి, అందుకే ఏసీ లెఫ్ట్ సైడ్కి వచ్చేలా రాసుకున్నాను. ఏసీ నాకు కావాలి కాబట్టి బీసీ నాతో నా సంబంధం లేదు, రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్న బీసీ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఈ పేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. ఏబీ వాల్యూ ఎంత? ఇదిగోండి, ఏబీ
29 యూనిట్స్, బీసీ 21 యూనిట్స్. ఆ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు బ్రాకెట్ తీసేద్దాం. బాడీమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. 29 స్క్వేర్ అంటే 841 అవుతుంది. 21 స్క్వేర్ అంటే 441 అవుతుంది. మరి యూనిట్స్ ఉన్నాయి కాబట్టి యూనిట్ స్క్వేరే, అది అలా వదిలేయడమే. 841లో 441 తీసేస్తే ఆల్రెడీ 41 రెండిట్లో ఉంది కాబట్టి 8లో 4 తీసేస్తే 400 అవుతుంది. ఏసీ అనేది మనకు 400 యూనిట్ స్క్వేర్ అవుతుంది. ఇటు పక్కన స్క్వేర్ ఉంది కదా, దీన్ని కూడా స్క్వేర్లో రాసుకుంటే 20 యూనిట్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ స్క్వేర్స్ ఉన్నాయి అంటే పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ని ఈక్వల్ చేయొచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? ఏసీ ఈక్వల్ టు 20 యూనిట్స్ అవుతుంది. ఈ ఏసీ 20 యూనిట్స్ని ఇక్కడ రాసేసుకుందాం. రాసేసుకుంటే మనకు కావాల్సిన సైను కాసు ముందు ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత రోమన్ 1ని రోమన్ 2ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ సైడ్ కూడా 20 యూనిట్స్ నేను రాసుకున్నాను. మరి ఫస్ట్ సైన్ కావాలిగా. సైన్ ఫార్ములా మనకు తెలుసుగా, సైన్ టీటా. ఇక్కడ టీటా ఉంది కాబట్టి ఇక్కడ నేను టీటా పెట్టా. బి అని కూడా పెట్టవచ్చు, ఎందుకంటే టీటా ఎక్కడుంది? యాంగిల్ బి దగ్గరే కదా. అప్పుడు సైన్ టీటా అనైనా రాయొచ్చు, సైన్ బి అని అయినా రాయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ బై లెంత్ ఆఫ్ ద హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత? 20. దీనికి హైపోటెన్యూస్ ఎంత? 29. అయితే 20/29 డైరెక్ట్గా వేయొద్దు. ఆపోజిట్ సైడు ఏసీ అని ముందు రాసి AC/AB అని రాసిన తరువాతే ఈ ఏసీ వాల్యూ ఏబీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏసీ 20 యూనిట్స్ ఉంది, ఏబీ 29 యూనిట్స్ ఉంది. ఇలా వదిలేయొద్దు, ఎందుకంటే పైన యూనిట్స్ కింద యూనిట్స్ ఉన్నాయి కాబట్టి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఆ తర్వాత మనకు 20/29 అనేది మిగులుతుంది. సో సైన్ థీటా ఎంత అయింది? 20/29. అది ఒక చోట రాసుకోండి. నెక్స్ట్ ఇదే టైప్లో కాస్ థీటా చేద్దాం. కాస్ థీటా కూడా డైరెక్ట్గా యూనిట్స్ రాయకుండా ముందు ఆ సైడ్స్ రాద్దాం. కాస్ థీటా ఎంత? ఎడ్జసెంట్ అంటే BC/AB అవుతుంది, అది రాయండి. కాస్ థీటా ఎడ్జసెంట్. అమ్మా ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్ యాజ్ ఇట్ ఈజ్. నేను రాసినప్పుడు ఇక్కడ AC/AB అని రాసా, ఏసీ కాదమ్మా బీసీ. నేను చూసుకోలేదు, నా టైప్ మిస్టేక్. ఈ బీసీని ఇక్కడ రాయండి. బీసీ ఎంత? 21 యూనిట్స్ బై 29 యూనిట్స్. ఇది రైటే, ఇక్కడ మాత్రం తప్పు చేశాను. సో పైన కింద యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, మనకి అల్టిమేట్గా మిగిలేది 21/29. కాస్ థీటా వాల్యూ రాయండి 21/29. ఇప్పుడు ఈ రెండు వాల్యూలు వచ్చినాయి. ఈ రెండు వాల్యూల్ని మనం నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు రోమన్ 1 చేసేటప్పుడు వాడతాం కాబట్టి ఈ రెండింటిని ఇక్కడ రాసుకుంటున్నాను. మీరు రాసుకోక్కర్లేదు. నేను ఎందుకని ఇక్కడ రాసుకుంటున్నానంటే మళ్ళీ ప్రీవియస్ పేజ్కి బ్యాక్కి వెళ్లకుండా ఈ రెండు ఇక్కడ రాసుకుంటున్నాను. దీని వాల్యూ ఎంతో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందని. సో రోమన్ 1 చేస్తున్నాను. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇది కనుక్కోవాలి. అమ్మ కాస్ స్క్వేర్ థీటా అన్నా కాస్ థీటాకి హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. అందుకని కాస్ థీటా వాల్యూకి టోటల్గా హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఎలా రాస్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చినట్టు లెఫ్ట్ సైడ్ రాసుకున్నాను. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాస్ థీటా అంటే 21/29 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సైన్ థీటా అంటే ఇక్కడ రాసుకున్నానుగా 20/29. కానీ సైన్ థీటాకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ దాని హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ని బ్రాకెట్ తీసేస్తే స్క్వేర్ అనేది న్యూమరేటర్కి ఇవ్వాలి, డినామినేటర్కి ఇవ్వాలి. ఒకదానికే కాదు, రెండింటికి ఇవ్వాలి. సో ముందు బ్రాకెట్ ఓపెన్ చేసి స్క్వేర్ న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్గా ఇచ్చాను. దీంట్లో కూడా అంతే, న్యూమరేటర్కి స్క్వేర్ ఇవ్వాలి, డినామినేటర్కి స్క్వేర్ ఇవ్వాలి బ్రాకెట్ ఓపెన్ చేస్తే. సో ఇప్పుడు ఈ స్క్వేర్ వాల్యూలు తెలుసుక ఆ వాల్యూలు ఇక్కడ రాసేద్దాం. 21 స్క్వేర్ అంటే 441, 20 స్క్వేర్ అంటే 400. కింద డినామినేటర్లో 29 స్క్వేరే కాబట్టి 841. ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్న వాటికి మధ్యలో ప్లస్ ఉంటే యాడ్ చేసేయడమే, మైనస్ ఉంటే న్యూమరేటర్లో మైనస్ చేసేయడమే. సో ఇలా వస్తుంది. అంటే 841 రెండింటికి 841 ఉంది కాబట్టి ఇక ఎల్సిఎం తీసుకోవసరం, డైరెక్ట్గా ఎడిషన్ ఉంటే ఎడిషన్ చేసేయడమే, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసేయడమే.
ఎడిషన్ చేస్తే ఇక్కడ మీకు 441 400 841 అవుద్ది. అంటే 841/841 వస్తుంది. న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ కాబట్టి దాని వాల్యూ 1. ఓకే, దాని వాల్యూ 1. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అది రాసేసుకుని దానికి ఒక బాక్స్ డ్రా చేసేయండి. ఇది ఆన్సర్ కదా, అందుకని బాక్స్ డ్రా చేసేస్తే మనకి కరెక్షన్ చేసేటువంటి ఆఫీసరు ఇక్కడ దీని బాక్స్ చూసుకుని రైట్ కొట్టుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ రోమన్ 2 చేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా చేసాం, ఇది అలాగే, మధ్యలో మైనస్ వస్తుంది అంతే వాల్యూస్. కాస్ థీటా ప్లేస్లో ఆ వాల్యూ వేసాం, కాస్ థీటాకి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరు. సైన్ థీటా ప్లేస్లో సైన్ థీటా వాల్యూ వేసాం, సైన్ థీటాకి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరు. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసాం, న్యూమరేటర్కి స్క్వేర్ అవ్వాలి, డినామినేటర్కి కూడా స్క్వేర్ అవ్వాలి. ఆ తర్వాత స్క్వేర్స్ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ ఆ ప్లేసుల్లో రాసాం. ఇది లైక్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మధ్యలో మైనస్ ఉంది. సో 441 - 400 న్యూమరేటర్లో వస్తుంది. 841 లైక్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 841 కింద వస్తుంది. సో 41/841 అనేది మనకి ఎక్కడ బయలుదేరామో అది రైట్ సైడ్ వచ్చిన ఆన్సర్ రాసుకుని దానికి ఒక బాక్స్ డ్రా చేసేస్తే మనకి థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4కి వెళ్దాం. ఎగ్జాంపుల్ 4 చూస్తే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ఏబీసీ. రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. tan A 1 అయితే మిగిలినవి కనుక్కోండి అన్నాడు. tan A 1 అనగానే అయ్యో మనకి tan A అంటే ఆపోజిట్స్ పై ఎడ్జసెంట్ కదా, మరి ఇక్కడ ఒకటే కదా ఇచ్చారని కన్ఫ్యూజ్గా ఉంటుంది. అదేం లేదు, చాలా చిన్న రిస్క్, చాలా చిన్న మెలికోట పెడితే సరిపోతుంది. 1 అన్నా 1/1 అన్నా సరిపోతుంది కదా, 1 అన్నా 1/1 అన్నా ఒకటే కదా. అప్పుడు ఇదేమవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ట్యాన్కి తెలుసు కదా మనకు ఫార్ములా, కాబట్టి ఆపోజిట్ ఎడ్జసెంట్ రాసేసుకోండి. ఏ దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ 1 ఇక్కడ రాసా, 1K. అమ్మ K ఎందుకు రాశాను, ఫస్ట్ మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పాను చూడండి. తర్వాత ఎడ్జసెంట్కి 1K. ఈ రెండు మనకు తెలిస్తే ఏసీ కనుక్కోవాలి. ఏసీ కనుక్కోవాలంటే మళ్ళీ మామూలే పైథాగరస్ థీరము, ఆ థీరమ్ని అప్లై చేయడము. ఆ డెఫినేషన్ రాసేసుకోండి. రాసేసుకున్న వెంటనే ఈ డయాగ్రామ్కి పైథాగరస్ రాయాలి మీరు, దేనికి పడితే దానికి కాదు, ఈ డయాగ్రామ్కి రాయాలి. ఈ డయాగ్రామ్కి రాయాల్సినప్పుడు హైపోటెన్యూస్ అంటే ఎంత, ఏసీ. హైపోటెన్యూస్ అంటే ఏసీ, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన 2 సైడ్స్ స్క్వేర్ చేయాలిగా, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు, అమ్మ నేను ఇక్కడ డైరెక్ట్గా రాశాను, మీరు ఇలా రాయొద్దు. ఫస్ట్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాయండి. ఆ తర్వాత ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే దీని తర్వాత స్టెప్ ఇది వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నెక్స్ట్ ఈ స్టెప్ రాయండి. సో ఈ స్టెప్లో ఏబీ అంటే 1K సబ్స్టిట్యూట్ చేసాం, బీసీ అంటే 1K సబ్స్టిట్యూట్ చేసాం. 1K స్క్వేరు 1K స్క్వేరు, ఇక్కడ ఒక K స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక K స్క్వేర్ ఉంది. మొత్తం ఎన్ని K స్క్వేర్లు ఉన్నాయంటే 2 K స్క్వేర్లు ఉన్నాయి. కాబట్టి ఏసీ స్క్వేర్ ఎంత అవుతుంది, 2K స్క్వేర్ అవుతుంది. మనం ఇక్కడ పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ ఈక్వల్ అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే స్క్వేర్ అనేది కేక్ మాత్రమే ఉంది, 2కి లేదుగా. అందుకని ఒక బ్రాకెట్కి స్క్వేర్ వచ్చేలా రాయాలి. ఎలా రాయాలి అంటే √2K హోల్ స్క్వేర్. స్క్వేర్ 2కి ఇచ్చినప్పుడు √2కి స్క్వేర్ √2 కొట్టుపై 2 వస్తుంది. కేకి ఇచ్చినప్పుడు K స్క్వేర్ అవుద్ది. అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ఇది సరిపోవాలి. సో √2K హోల్ స్క్వేర్. ఇప్పుడు పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ ఈక్వల్, అంటే ఏసీ అనేది √2K అవుతుంది. ఈ వాల్యూ ఇక్కడ రాసుకుంటే మనం మిగిలినటువంటి మెజర్మెంట్స్ చేయొచ్చు. అతను ఏమడిగాడు, 2 sin A cos A 1 అవుతుందా లేదా వెరిఫై చేయండి. అంటే LHS తీసుకుని మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 1 అవుతుందా లేదా, అవుతుంది, అవ్వదు, ఏదో ఒకటి చెప్పాలి. సో ఈ రెండు చెప్పాలి అంటే sin A cos A ఈ రెండు కనుక్కోవాలి. సో ఫస్ట్ sin A కనుక్కుందాం, తర్వాత cos A. sin Aకి ఫార్ములా రాసేయండి. రాసిన వెంటనే ఆపోజిట్ సైడ్లో, ఏకి ఆపోజిట్ సైడ్లో ఉన్నది బీసీ, హైపోటెన్యూస్ అంటే ఏసీ, అంటే BC/AC రాయండి. బీసీ వాల్యూ 1K, ఏసీ వాల్యూ √2K, అదే రాయండి. 1K √2K. ఇక్కడికే క్యాన్సిల్ అయిపోతుంది, అంటే మనం మిగిలేదు 1/√2.
ఈ 1/√2ని ఇక్కడ రాసుకోండి. సైన్ వాల్యూ ఎంత వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇది ఎలా చేసామో కాసు కూడా అలాగే చేద్దాం. కాసు ముందు ఫార్ములా రాయండి. వెంటనే సైడ్స్ ప్రపోర్షనల్ చూద్దాం, సైడ్స్ రేషియో చూద్దాం. సైడ్స్ ఏకి అడ్జసెంట్ అంటే ఏబి, అంటే ఏబి బై ఏసీ అవుతుంది. ఏబి వాల్యూ 1K, ఏసీ వాల్యూ √2K. ఇక్కడున్న కే క్యాన్సిల్ అయిపోతుంది, 1/√2 మిగులుతుంది. ఈ వాల్యూ కూడా 1/√2నే వచ్చింది కాబట్టి కాస్ ఏ 1/√2. సో మనకి సైన్ ఏ వచ్చింది, కాస్ ఏ వచ్చింది. ఇవి మనం నెక్స్ట్ దీన్ని వెరిఫై చేసేటప్పుడు వాడతాం కాబట్టి ఈ రెండింటిని నేను ఇక్కడ రాసుకుంటున్నాను ఇంతకు ముందులాగా. ఇప్పుడు మనం వెరిఫై చేసేయాల్సిన దాన్ని ఎల్హెచ్ఎస్, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఇక్కడ సైన్ ఏ ప్లేస్లో ఈ వాల్యూ, కాస్ ఏ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ సైన్ ఏ అంటే 1/√2, కాస్ ఏ అన్న 1/√2నే. సో 2 ఇంటూ 1/√2 ఇంటూ 1/√2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. కింద 1/√2 రెండు ఉన్నాయి, అంటే √2 ఇంటూ √2, √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. నేను అందుకే అది డైరెక్ట్గా రాస్తాను. ఇక్కడున్న స్క్వేరు, ఇక్కడున్న రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, అంటే మిగిలేది ఎంత, 2 ఇంటూ 1/2 మిగులుద్ది. ఇది న్యూమరేటర్లో ఉన్నట్టు, ఇది డినామినేటర్లో ఉన్నట్టు. సో మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఎంత, 1. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే నాకు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే మనకేమైనా వెరిఫై అయినట్టేగా. దేర్ఫోర్ 2 sin A cos A ఈక్వల్ టు 1 అవుతుంది అని రాసేసి ఇట్స్ వెరిఫైడ్ అని రాయండి. నేను రాయలేదు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంలో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక సైడే తెలుసు, మిగిలిన 2 sides తెలీదు. కండిషన్ ఏంటంటే పి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, ఓపి 7 cm, అంటే ఓ నుంచి పి వరకు ఉన్న 7 cm. ఓక్యూ మైనస్ పీక్యూ, ఓక్యూ ఇందులో నుంచి అంటే హైపోటెన్యూస్లో నుంచి పీక్యూ యాల్టిట్యూడ్ని తీసేస్తే 1 cm వస్తుందంట. అయితే సైన్ క్యూ కాస్ క్యూ ఈ రెండు కనుక్కోండి అన్నాడు. సరే మనకి ఇచ్చింది ముందు రాసుకోవాలి కాబట్టి ఓపీ ఇచ్చాడు, రాశాను. ఆ తర్వాత ఏమైంది, ఓపీ మైనస్ పీక్యూ కూడా ఇచ్చాడు, రాశాను. దీనికి 1 అని చెప్పి నేమ్ ఇచ్చాను, ఎందుకంటే ఇది నెక్స్ట్ నేను వాడతాను. నేను ఏదైతే యూజ్ చేస్తానో అప్పుడు ఇది మొత్తం రాయకుండా 1 అని పెట్టుకున్నాను కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం పైథాగరస్ థియరీని దీనికి కొంచెం అప్లై చేద్దాం. ఎందుకు అప్లై చేస్తున్నానో ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చాక మీకు అర్థమవుతుంది. పైథాగరస్ థియరీని అప్లై చేసినప్పుడు హైపోటెన్యూస్ ఇదే కదా, అంటే ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అవుతుంది. అది రాసేసాను. ఇక్కడ నాకు ఓక్యూ మైనస్ పీక్యూ కనబడుతుంది లెఫ్ట్ సైడ్, కాబట్టి ఈ పీక్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. సో ఓక్యూ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ అయింది అది. మరి రైట్ సైడ్ ఏముంది అంటే ఈ ఓపీ స్క్వేర్ ఇలాగే ఉంది. దీని నుంచి రాస్తున్నాం కదా, దీని నుంచి రాసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఓక్యూ స్క్వేర్ ఉంది, రైట్ సైడ్ ఈ రెండు ఉన్నాయి. మరి క్యాలిక్యులేషన్లో యూజ్ చేసేది ఎప్పుడు కూడా మారదు, అలాగే ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న ఓక్యూ స్క్వేర్ అలాగే ఉంది, ఈక్వల్ టు అలాగే ఉంది, ఓపీ స్క్వేర్ కూడా అలాగే ఉంది. చూసుకోండి, క్యాలిక్యులేషన్లో వాడని ఓక్యూ స్క్వేర్ లెఫ్ట్ సైడే ఉంది, ఈక్వల్ టుగానే ఉంది, ఈక్వల్ టుకి ఆపోజిట్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఓపీ స్క్వేర్ కూడా అలాగే ఉంది. నేను వాడేటువంటి ఈ పీక్యూ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాను కాబట్టి మైనస్ పీక్యూ స్క్వేర్ అయింది అంతే. ఇప్పుడు ఇది చూడడానికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది. సరే నెక్స్ట్ పేజ్కి వెళ్ళి చెప్తాను, దీన్ని నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ రాసుకుని చెప్తాను. చూడండి, ఇది చూడడానికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అది ఒకసారి ఫార్ములా ఇక్కడ రాసేసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ ఫామ్లో ఏదైనా కనిపిస్తే దానిని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చు. అంటే ఒకసారి ఈ రెండింటి మధ్య ప్లస్ పెట్టి ఇంకోసారి ఈ రెండింటి మధ్య మైనస్ పెడితే సరిపోతుంది. అంటే ఇలా రాయొచ్చు, ఓక్యూ ప్లస్ పీక్యూ ఫస్ట్ బ్రాకెట్లో, ఓక్యూ మైనస్ పీక్యూ నెక్స్ట్ బ్రాకెట్లో ఇలా రాసుకోవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం మనం ఏ ఫార్ములా అయితే ఏ స్టెప్ దగ్గర యూజ్ చేసామో ఆ ఫార్ములా స్టెప్ పక్కనే రాయాలి. నెక్స్ట్ మనకిచ్చిన వాల్యూ ఓక్యూ మైనస్ పీక్యూ అంటే 1 అని రాసుకోవచ్చుగా.
ఓక్యూ మైనస్ పీక్యూ ఎక్కడైనా కనిపిస్తే 1 సెంటీమీటర్ అని రాయొచ్చు, కాబట్టి ఈ ప్లేస్లో 1 సెంటీమీటర్ రాయొచ్చు. సో ఇది యాస్టీజ్గా ఉంటుంది, ఇక్కడ 1 సెంటీమీటర్ వస్తుంది, ఇది యాస్టీజ్గా ఉంటుంది. ఎందుకంటే ఓపీ స్క్వేర్ని ఓక్యూ ప్లస్ పీక్యూని నేను క్యాలిక్యులేషన్లో యూజ్ చేయని అలాగే వచ్చేస్తాయి. యూజ్ చేసింది మాత్రమే దాని వాల్యూ మారింది, అది కూడా ఎలా ఉంది, ఇచ్చింది రాసాం. సో 1 సెంటీమీటర్. ఇప్పుడు దీన్ని 7 సెంటీమీటర్ స్క్వేర్ రైట్ సైడ్ ఉంది కదా, దాన్ని కొంచెం ఇచ్చేద్దాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి రాశాను కాబట్టి దానికి అక్కడ రాశాను. 7 సెంటీమీటర్ స్క్వేర్ని స్క్వేర్ ఓపెన్ చేస్తే, అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి స్క్వేర్ అప్లై చేస్తే 7 స్క్వేర్ 49 అవుతుంది. సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడన 1 సెంటీమీటరు, ఇక్కడ 2 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 2 ఉన్నాయి కదా, ఒకటి కొట్టుకుపోద్ది, అంటే 1 సెంటీమీటర్ మిగులుద్ది. సో ఓక్యూ ప్లస్ పీక్యూ ఎంత వచ్చింది, 49 సెంటీమీటర్స్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నా. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమో ఓక్యూ ప్లస్ పీక్యూ ఉంది, ఈక్వేషన్ నెంబర్ 2నేమో ఇక్కడ ఓక్యూ మైనస్ పీక్యూ ఉంది, ఇక్కడ ఓక్యూ ప్లస్ పీక్యూ ఉంది. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే ఇది ఎక్స్ మైనస్ వై లాగా ఉంది, ఇది ఎక్స్ ప్లస్ వై లాగా ఉంది. రెండింటిని యాడ్ చేస్తే పీక్యూలు క్యాన్సిల్ అయిపోయి ఓక్యూ వచ్చేస్తుంది కదా, అందుకని 1+2 చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 రాసుకుందాం, దాని కింద ఈక్వేషన్ నెంబర్ 2 రాసుకుందాం. మళ్ళీ ఇది నెక్స్ట్ పేజ్లో చేద్దాం. ఇక్కడ మైనస్ పీక్యూ, ఇక్కడ ప్లస్ పీక్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఓక్యూ 2 ఓక్యూలు ఉన్నాయి కాబట్టి 2 ఓక్యూ, 1+14 అంటే 50 సెంటీమీటర్ అవుతుంది. మనకి ఓక్యూ కావాలి, 2 నడి తీసుకెళ్ళి అమ్మ ఇది 20 అనుకునేరు. ఓక్యూ అనేది సైడు, 2 అనేది నెంబరు. ఈ 2 నడి తీసుకొస్తాను అనుకోండి, 50 సెంటీమీటర్ బై 2 క్యాన్సిల్ చేస్తే ఓక్యూ మనకు 25 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఓక్యూ వాల్యూ వచ్చింది. ఈ ఓక్యూ వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి, నేనైతే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను, మనకి పీక్యూ వాల్యూ వస్తుంది. పీక్యూ కావాలి కాబట్టి పీక్యూని రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్, ఇటు 1ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ పీక్యూని రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ పీక్యూ అవుతుంది, +1 సెంటీమీటర్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో పీక్యూ వాల్యూ ఓక్యూలో నుంచి మనం తీసేయాలి. ఓక్యూ అంటే ఎంత, 25. ఇక్కడ 25 సెంటీమీటర్స్ రాయండి. 25 సెంటీమీటర్స్ నుంచి 1 సెంటీమీటర్ తీసాం, అప్పుడు ఎంత అవుద్ది, 24 సెంటీమీటర్స్ అవుద్ది. ఈ 2 వాల్యూలు వచ్చినాయి, ఈ 2 వాల్యూలు ఇక్కడ రాసేసుకుంటే డయాగ్రామ్లో నెక్స్ట్ మనం సైన్ క్యూ కాస్ క్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో సైన్ క్యూ నుంచి చేస్తున్నాం కాబట్టి సైన్ క్యూ ఫార్ములా రాయండి. ఈ ఫార్ములా ప్రకారం ఆపోజిట్లో ఉన్నది ఓపీ, హైపోటెన్యూస్ ఓక్యూ రాయండి. ఓపీ/ఓక్యూ. ఓపీ వాల్యూ తెలుసు 7 సెంటీమీటర్స్, ఓక్యూ వాల్యూ తెలుసు 25 సెంటీమీటర్స్. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. ఓపీ ప్లేస్లో 7, ఓక్యూ ప్లేస్లో 25. ఇక్కడున్న సెంటీమీటర్ అనే యూనిట్స్, ఇక్కడున్న సెంటీమీటర్ యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి 7/25 వస్తుంది. సో సైన్ క్యూ ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ మనం కాస్ క్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కాస్ క్యూ చూద్దాం. యాస్టీజ్ ఇది ఎలా చేసాం, ఇది కూడా ఎలా చేయడమే. కాస్కి చూస్తే క్యూ దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి పీక్యూ లేదా క్యూపీ, పీక్యూ/ఓక్యూ రాసుకోవాలి. పీక్యూ అంటే వాల్యూ తెలుసు 24 సెంటీమీటర్స్, ఓక్యూ అంటే తెలుసు 25 సెంటీమీటర్స్. సెంటీమీటర్ మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తే 24/25 మిగులుతుంది. మనకు వచ్చిన రిజల్ట్ని సింగిల్ లైన్లో రాసుకోండి. సో ఈ వచ్చినటువంటి ఆన్సర్స్ 2 రాసుకుని బాక్స్ కొట్టాలి. ఇదే కదా ఫైనల్. మనం కనుక్కోమన్నది ఏంటి, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ క్యూ అండ్ కాస్ క్యూ. దీని బాక్స్ డ్రా చేయండి. ఇక్కడతో ఈ ప్రాబ్లం కూడా అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్తాను. స్టూడెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోయినా, సార్ పలానా కాన్సెప్ట్ మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని ఇంకా డీప్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎనీవే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.